కర్నూలు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కోడుమూరు మండలం వెంకటగిరి ప్రాథమిక పాఠశాల విద్యార్థినులపై ఉపాధ్యాయుడు లక్ష్మణ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలొచ్చాయి. విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఉపాధ్యాయుడిని చితకబాది గదిలో బంధించారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. ఉపాధ్యాయుడు లక్ష్మణను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. ఆ పిల్లలు ఇంత అట్లా చేసినాడట. అందుకోసం మా పిల్లలు కానీ తల్లిదండ్రులకు చెప్పినందుకు మేము ఫోన్ చేసుకుంటాం. మొత్తం టీచర్ వద్దు సార్ వద్దు అని. కర్నూలులో జరుగుతున్న ఈ సంఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరికృష్ణ లైవ్లో అందిస్తారు. హరి, ఏ విధంగా జరుగుతోంది? పోలీసులు ఏమైనా ప్రాథమికంగా విషయాలు గుర్తించారా? ఈ ఆరోపణలలో నిజమెంతుంది? ఏ సమాచారం ఉంది మీ దగ్గర ఇప్పుడు? హరీష్, కర్నూలు జిల్లా కోడుమూరు మండలంలోని వెంకటగిరి గ్రామంలో ఈ దారుణం చోటు చేసుకుంది. విద్యార్థులకు చక్కనైన విద్యా బుద్ధులు నేర్పించి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సినటువంటి కొందరు ఉపాధ్యాయులు ఈ రకమైనటువంటి ప్రవర్తన వల్ల యావత్ ఉపాధ్యాయ వృత్తికే కలంకం తెచ్చే విధంగా ఉందని చెప్పేసి కూడా గ్రామస్తులందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు గత 6 నెలల నుండి కూడా ఈ తంతు కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ 2 సార్లు దీనికి సంబంధించి తాము ఉపాధ్యాయుడిని హెచ్చరించాము. అయినా కూడా వినకుండా మళ్లీ చర్యకు పాల్పడడంతో విధిలేని పరిస్థితుల్లో తాము ఆయనకు దేహశుద్ధి చేసి ఒక గదిలో బంధించడం జరిగిందని చెప్పేసి కూడా గ్రామస్తులు వివరణ ఇస్తున్నారు. అయితే వెంకటగిరిలో ఇది ప్రాథమిక పాఠశాల 6th క్లాస్ వరకు ఉంటుంది. ఈ యాక్చువల్ గా 2 టీచర్స్ ఉంటారు ఇక్కడ. ఒక ఈయనతో పాటు మరొక లేడీ టీచర్ కూడా ఉంటుంది. అయితే లేడీ టీచర్ ఈ రోజు సెలవు కావడంతో ఒక 5-6 మంది విద్యార్థినులపై చెప్పడానికి కూడా వీలు లేని విధంగా ఆయన లైంగిక దాడి చేసినట్లుగా కూడా మనకు గ్రామస్తుల నుంచి సమాచారం అందుతోంది. ప్రధానంగా విద్యార్థులను అంటే గురువు తమ పిల్లల మాదిరిగా చూసుకోవాల్సి ఉంటుంది. తమ ఇంట్లో ఆడపిల్లల్ని ఏ రకంగా చూసుకుంటారో, మగపిల్లల్ని ఏ రకంగా చూసుకుంటారో, తమ కొడుకు కూతుర్ని ఆ రకంగా కూడా ఆ విద్యార్థులను గురువులు చూసుకోవాల్సి ఉంటుంది. కానీ ఆ దృష్టితో కాక ఒక కామాంధుడిగా, ఒక కీచకునిగా వ్యవహరించినటువంటి తీరు ప్రతి ఒక్కరిని కూడా తీవ్రంగా కలిచివేసింది. విద్యార్థుల పట్ల తాకరాని చోట తాకుతూ చేయకూడని పనులు చేయడంతో ఒక్కసారిగా విద్యార్థులందరూ కూడా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ముఖ్యంగా ఈ రోజు 2వ టీచరు సెలవు పెట్టి రాకపోవడంతో ఆయన ఈ పనికి పాల్పడినట్లుగా కూడా తెలుస్తోంది. వెంటనే విద్యార్థులు ఏడ్చుకుంటూ వెళ్లి తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో ఒక్కసారిగా వారందరూ పాఠశాలకు చేరుకున్నారు. ఉపాధ్యాయునికి దేహశుద్ధి చేశారు. వెంటనే అంటే అది మరింతగా ముదిరే సమయంలో స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే పోలీసు ఉమెన్ ఉంటుందో, మహిళా పోలీసు ఉంటుందో, ఆమె సంఘటనా స్థలానికి చేరుకొని వెంటనే ఉపాధ్యాయుని ఒక రూమ్ లో వేసేసి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు దీనిపై కూడా ప్రాథమికంగా విచారణ అయితే ప్రారంభించారు. ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. వారు ఇచ్చేటటువంటి ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకొనున్నారు. మరోవైపు ఖచ్చితంగా ఇతన్ని సస్పెండ్ చేయాలని, విధుల నుంచి తొలగించాలని, లేకపోతే ఆ పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని ఆందోళన చేస్తామని చెప్పేసి కూడా విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు గ్రామస్తులందరూ కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్ హరికిషన్.